చర్మంలో నిగారింపు లేకుండా, హైడ్రేషన్ లేకుండా బాగా డల్‌గా ఉండి, డీహైడ్రేటెడ్ లుక్‌గా, టైర్డ్ లుక్‌గా కనిపిస్తుంది అనంటే అసలు ఎందుకొచ్చింది? ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? మంచిగా ట్రీట్మెంట్స్ ఉంటాయా? సేఫ్‌గా ఉంటాయా? అని ఇలాంటి ఎంతో మందికి ఎన్నో అపోహలు, ప్రశ్నలు, సందేహాలుంటాయి. వీటన్నిటికి క్లియర్ అవుతాయనే ఈ ఒక్క ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి ఇబ్బందులనేటివి ఉంటాయండి. డల్ అండ్ డ్రై స్కిన్ అని అంటారు. అంటే చర్మంలో ప్రాణం లేదన్నట్టుగా లైఫ్‌లెస్ స్కిన్ అని అంటారు. డీహైడ్రేటెడ్ స్కిన్ అని, డల్ స్కిన్ అని అంటారనమాట. అసలు ఎందుకొస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. డల్ స్కిన్ అనేది, డ్రై స్కిన్ అనేది బయట ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అని ఉంటుందండి. బయట ఫ్యాక్టర్స్ అంటే వెదర్ తోటి. అంటే మీరు హార్ష్‌గా సన్ ఎక్స్‌పోజర్ అవుతూ ఉంటే, అంటే ఎక్కువగా మీకు సన్‌లైట్ తగులుతూ ఉంటే, అది కూడా మీకు ఇవాళ ఒక్కరోజు తగిలింది, నిన్న ఒక్కరోజు తగిలింది, ఒక నెల క్రితం మనం బయటికి వెకేషన్ వెళ్ళామని కాదండి. కొన్ని సంవత్సరాల పాటు జరుగుతున్న డ్యామేజ్‌ని క్యుములేటివ్ సన్ డ్యామేజ్ అని అంటారనమాట. సో, ఈ క్యుములేటివ్ సన్ డ్యామేజ్ అనేది జరగటంతోటి చర్మంలో కూడా మనకు ఆ డల్‌నెస్, డ్రైనెస్ అనేది కూడా రావచ్చు. సో, ఈ క్యుములేటివ్ డ్యామేజ్ అనేది అది ఒకటి. రెండోది మీరు సరిగ్గా వాష్ చేసుకోకుండా ఉండటం, సరైన స్కిన్ కేర్ చేయకుండా ఉండటం, అలానే ఇతరితర కారణాలుంటాయి. బయట ఫ్యాక్టర్స్‌లో ఏంటనంటే మీరు సన్‌లైట్ ఎక్స్‌పోజర్ ఒకటండి ఇంపార్టెంట్. రెండోదొచ్చేసి పొల్యూషన్. పొల్యూషన్ తోటి స్కిన్ పైన చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. చాలామంది హెల్మెట్ ఏసుకోకుండా, స్కిన్ పైన కవర్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు బైక్స్ పైన. బైక్స్ పైన అలా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే, బస్ స్టాప్‌లో ఉన్నప్పుడు కూడా ఏమవుతుందనంటే, చర్మం పైన పొల్యూషన్, దుమ్ము, ధూళి అంతా వచ్చి పడుతూ ఉంటుంది. మనకి చర్మం పైన చెమట, అలానే సీబమ్, మనకి ఆయిలీనెస్ వస్తుంది గదండీ! ఆ సీబమ్ కూడా అక్కడ ఒక లేయర్ లాగా ఫార్మ్ అయినప్పుడు, ఈ పొల్యూషన్ కూడా అక్కడికొచ్చి పేరుకుపోతుందనమాట. ఈ పొల్యూషన్‌లో చాలా మటుకు హార్మ్‌ఫుల్ రాడికల్స్ అనేటివి ఉంటాయి. పొల్యూషన్ మనం శ్వాసలోకి వచ్చింది, అది డ్యామేజ్ అవుతుందండి. చర్మం పైన వచ్చింది పడి దాంతోటి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలానే కాకుండా సిమెంట్ డస్ట్ కూడా. అంటే సిమెంట్ డస్ట్ ఎక్కడో జరిగితే ఇక్కడి దాకా మనకు వస్తుంది అని కాదండి. సిమెంట్ తోటి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. చేతులు బర్న్స్ కూడా అయిన సందర్భాలు ఉంటాయి సిమెంట్ తోటి. అందుకోసమే సిమెంట్ వాష్ అక్కడ మీరు పని చేసినాక కూడా మీరు ఎప్పుడైనా చేయి కడుక్కోకపోతే మంటలు పుట్టేస్తాయి. సో, సిమెంట్ లో ఉన్న కెమికల్స్ అలా గాల్లోకి ఎగురుతాయి పని చేసినప్పుడు. ఆ గాల్లోకి ఎగిరినప్పుడు వచ్చినప్పుడు కూడా అది మన చర్మం పైన పడుతూ ఉంటుంది. అలానే మట్టితోటి ఉన్న ధూళి కూడా, అలానే పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్, మనకి వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ కాకుండా మట్టి, అలానే మీకు సిమెంట్ ఇలాంటివి అన్నీ కూడా వచ్చి పడటం తోటి చర్మం మీద మీకు అక్కడ డ్యామేజ్ అనేది జరగటం ఉంటుంది. అది మీరు సరిగ్గా వాష్ చేసుకోకపోతే ఇంకా డ్యామేజ్ విపరీతంగా మారుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గాని ఒక కాటన్ ముక్కని తీసుకొని నీళ్ళల్లో తడిపి దాన్ని జస్ట్ కొద్దిగా ఒక 10 సెకండ్స్ వరకు మీరు ఇక్కడ క్లీన్ చేయడానికని ప్రయత్నం చేయండి. మీరు బయటికెళ్ళొచ్చినాక. మీకు తెలిసిపోతుంది అక్కడ నల్లగా ఒక లేయర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా గాని మీరు బయటకెళ్ళినాక మీకు ఫేస్ ఫ్రెష్‌గా ఉండాలని వాష్ చేసుకుంటారు గదండీ! ఒక కర్చీఫ్‌తో తుడుచుకున్నప్పుడు మీకు కర్చీఫ్ పైన మీకు నలుపు లేయర్ ఉంటుంది గదండీ! ఇమాజిన్ చేసుకోండి. ప్రతిరోజు అది ఒక సన్న లేయర్ లాగా మీకు చర్మం పైన సూక్ష్మంగా ఫార్మ్ అవుతుంది. అది అక్కడ రోజు ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. సో, పొల్యూషన్ అనేది చాలా విపరీతంగా డ్యామేజ్ కూడా చేస్తూ ఉంటుంది. అలానే వేడి గాలి తగలటం, చల్ల గాలి తగలటం. ఈ 2 కూడా మన చర్మాన్ని డ్యామేజ్ చేయటానికని ఆస్కారం ఉంటుంది. అంటే వేడి గాలి అయితే మనకి చర్మంలో ఏమవుతుందంటే తేమను తీసేస్తుంది. చల్లగాలి అయితే మనకి చర్మంలో తేమ ఇస్తుందని అపోహపడతాం. కానీ చల్లగాలి తేమని ఇంకా ఎక్కువగా తీసేస్తుంది చర్మంలోంచి. మనం అనుకుంటాం ఐస్ పెట్టుకుంటే మనకి మంచి తేమ వస్తుంది కదా చర్మంలో అని అనుకుంటాం. కానీ చల్లగాలి ఏమవుతుందనంటే అక్కడ ఉన్న మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు నేను మీకు ఉదాహరణకు ఒకటి చెప్తానండి. ఒక 1 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. మీ చర్మం పైన ఇక్కడ అప్లై చేయండి. అది అక్కడే ఉంటుంది. అదే 1 ml ఆఫ్ వాటర్ మీకు ఒక క్లాత్ మీద, ఒక బట్ట మీద మీరెయ్యండి. మీరు ఫ్యాన్ కింద నిలబడ్డారనుకోండి, మీకు అక్కడ 1 ml ఆఫ్ వాటర్ ఏదైతే మీకు చర్మం పైన పెట్టారో అది ఇమ్మీడియేట్‌గా డ్రై అయిపోతుంది. అదే మీకు క్లాత్ మీరక్కడ ఫ్యాన్‌కేసారనుకోండి, చాలా సేపు వరకు కూడా అది డ్రై కాదు. అంటే మన చర్మంలో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది తక్కువ. చాలా మంది ఏమనుకుంటారంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుందని. చర్మంలోంచి కూడా మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుందండి. దాన్నే ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అని అంటారు. ఈ ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ ని ట్రాప్ చేసేది
మంచి మాయిశ్చరైజర్స్, హ్యూమెక్టెంట్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, సెరమైడ్స్, హైలూరానిక్ యాసిడ్ ఏం చేస్తుందనంటే అక్కడ చర్మం పైన పెట్టినప్పుడు అక్కడ మాయిశ్చర్ ని ట్రాప్ చేసేస్తుంది అనమాట. అందుకోసమనే ఈ మాయిశ్చరైజర్స్ అనేటివి మన చర్మంలో తేమని మనకి లోపల నుంచి ఉంచుతుందండి. బయట వెదర్ నుంచి కూడా, ఎన్వైరన్మెంట్ నుంచి కూడా అబ్జర్వ్ చేసుకొని చర్మానికి ఇస్తుంది అనమాట. అందుకోసమే మంచి హ్యూమెక్టెంట్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అనేటివి చర్మానికి మంచిగా హెల్ప్ చేస్తాయి. నాన్ కొమిడోజెనిక్ ఉండాలి అవి. సో ఈ రకమైన మాయిశ్చరైజర్స్ మనకి ఇంపార్టెంట్. సో చల్లగాలి అనేది మన చర్మంలో తేమ తీసేస్తుందండి, వేడి గాలి కూడా తీసేస్తుంది. వేడి గాలి ఏం చేస్తుందంటే చర్మంలో ఉన్న కొల్లాజన్ ని కూడా డీనేచర్ చేస్తుంది అనమాట. సో విపరీతంగా ఏసీలో ఉంటాను అని అంటే కూడా అది కాదండి. ఏసీలో ఉన్నా మీరు చర్మంలో హైడ్రేషన్ అనేది చేస్తూ ఉండాలి. ఇన్విజిబుల్ డీహైడ్రేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో డీహైడ్రేషన్ గురించి చెప్పాలి అని అంటే 2 విధాలండి. ఇంటర్నల్ డీహైడ్రేషన్, ఎక్స్టర్నల్ డీహైడ్రేషన్. ఇంటర్నల్ డీహైడ్రేషన్ లో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు డైలీ 3 లీటర్స్ వాటర్ తీసుకోవటం. సార్ నేను 3 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తీసుకుంటాను సార్ అని చాలా మంది అంటారు. నేను ఒకటే చెప్తాను, 7 గ్లాసులు తీసుకున్నారు, 8 గ్లాసులు తీసుకుంటారు, 10 గ్లాసులు, అది కాదండి లెక్క. మీరు 1 లీటర్ వాటర్ బాటిల్స్ కానీ, 3 కంప్లీట్ 3 లీటర్ బాటిల్ కానీ అలాంటిది మీరు తీసుకొని మీరు ఫినిష్ చేస్తూ ఉండాలి. అలా ఫినిష్ చేస్తేనే అప్పుడు మీరు కరెక్ట్గా హైడ్రేషన్ జరిగినట్టుగా. ఎందుకనంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను నీళ్ళు బాగా తాగుతున్నాను అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా నీళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనేది మనం లెక్కేసుకోవాలన్నమాట. డైలీ 2.5 to 3 లీటర్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంటర్నల్ డీహైడ్రేషన్ అవ్వటం అంటే ఒక్కొక్కసారి చలిలో ఉంటాం, మనం ఎప్పుడైనా కానీ వర్షం పడుతుంది, అప్పుడు మనం నీళ్ళు తీసుకోం. మనకి సరిపడా నీళ్ళు ఉంది తాగడానికి, మనకి వేడిగా ఉన్నప్పుడు అంత దాహం మనకి వేయట్లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. దాహం వేసినా లేకున్నా మీరు వాటర్ అనేది తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. 3 లీటర్స్ వాటరే కాకుండా మనకి ఇంపార్టెంట్ గా బయట నుంచి డీహైడ్రేషన్ కూడా జరుగుతుందండి. అంటే మీరు మాయిశ్చరైజర్ పెట్టుకోకుండా ఉండటం తోటి, సన్ స్క్రీన్ పెట్టకుండా ఉండటం తోటి, అలానే మీకు హైడ్రేటింగ్ సీరమ్స్ కానీ పెట్టుకోకుండా ఉండటం తోటి చర్మంలో కూడా మీకు బాగా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలానే కాకుండా మనకి చర్మంలో ఇతరత్ర రీజన్స్ కూడా ఉంటాయి. మీరు ఇష్టమున్న డైట్ తినటం, అంటే జంక్ ఫుడ్లు తినటం, ఆయిలీ ఫుడ్స్ తినటం, ఎక్కువగా పచ్చళ్ళు తినటం, ఇలాంటి వాటితోటి కూడా సోడియం ఎక్కువ ఉండటం తోటి కూడా మీ స్కిన్ లో వాటర్ కంటెంట్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఆక్సిడేషన్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది మీరు బయట ఫుడ్స్ తింటూ ఉంటే. కెమికల్స్ ఉన్న వాటిని తింటూ ఉంటే కూడా చాలా ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది. కొంతమంది స్మోకింగ్ ఆల్కహాల్ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ ఆల్కహాల్ తోటి చర్మంలో కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంటుందండి. స్మోకింగ్ చేస్తున్నా, నేను గాలి తీస్తున్నా, గాలి వదిలేస్తున్నా కదా, నాకు దాంతో ఏం సంబంధం అని అంటారు. నేను చెప్తానండి, నికోటిన్, స్మోకింగ్ సిగరెట్ లో ఉన్నది మోస్ట్ ఇంపార్టెంట్ నికోటిన్ టార్ తోటి మీకు లంగ్స్ లో ఉన్నదానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అలానే నికోటిన్ తోటి కూడా మీకు లంగ్స్ తోటి ప్రాబ్లం అవుతుంది. కానీ నికోటిన్ తోటి మీ చర్మమే కాదండి, మీ శ్వాస ఊపిరితిత్తులే కాదండి, శరీరంలో ఉన్న ప్రతి కణం నికోటిన్ తోటి డ్యామేజ్ అవుతుంది. సో స్మోకింగ్ అనేది చాలా చాలా డేంజరస్ అండి. చాలా ఆక్సిడేటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఒక్కసారి మీరు స్మోక్ చేశారని అంటే మొత్తం బ్రెయినే కాదండి, మీకు లివర్, లంగ్, స్ప్లీన్స్ అన్ని చోట్ల ప్రతి కణం దగ్గరికి నికోటిన్ అనేది వెళ్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఇంపార్టెంట్. నికోటిన్ అనేది మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మీరు ఒక లిమిట్ లో తీసుకుంటున్నంత వరకు ఓకే, కానీ లిమిట్ కంటే మీరు దాటారు అని అంటే దాంతో కూడా మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుందండి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా అవుతున్నప్పుడల్లా కూడా మీ స్కిన్ అనేది డల్నెస్ అనేది అవటం జరుగుతూ ఉంటుంది. సో డైట్ ఇలానే కాకుండా లైఫ్ స్టైల్ కూడా, స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు స్ట్రెస్ కూడా బాగా పడుతున్నారని అంటే స్కిన్ లో కూడా హైడ్రేషన్ అనేది లేకుండా ఉంటుంది, స్కిన్ లో కూడా హెల్తీగా ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించండి, మంచిగా నిద్రపోయి లేచారనుకోండి, మీ చర్మం సాఫ్ట్గా, స్కిన్ స్ట్రెచ్ అయినట్టుగా మంచిగా కనిపిస్తుంది. అదే 20 నిమిషాల్లో, 30 నిమిషాల్లో, గంటలోనే మీకు అది డ్రైగా అయిపోయింది, డల్గా అయిపోయింది అని అంటే మీరు ఆ స్ట్రెస్ అనేది ప్రతిరోజు అవుతూనే ఉన్నారని మనం గమనించాలి. స్ట్రెస్ లేకుండా నిద్రపోతున్నారని అంటే మీ చర్మంలో మంచిగా వస్తుంది. సరైన టైంలో నిద్రపోవాలి, సరైన టైంలో తినాలి, ఇవి కూడా జాగ్రత్తలు చేయాలి. అలాంటి డిస్టర్బెన్సెస్ అయినప్పుడు కూడా చర్మం లోపలికి అది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తాను, మీరు ఒక రోజు మీరు నిద్రపోలేదు అనుకోండి, నెక్స్ట్ డేకి మీరు మళ్ళీ పొద్దున్న నిద్రపోయారు అనుకోండి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ నైట్ అవుట్ చేశారనుకోండి, 2-3 రోజుల్లో మీకు ఏమైపోతుందంటే కళ్ళ కింద గుంతలు అనేవి వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకంటే కళ్ళ కింద మీకు ఏదైతే హైడ్రేషన్ ఉందో ఇమ్మీడియట్ గా తగ్గిపోతూ ఉంటుంది, అది ఇమ్మీడియట్ గా తెలుస్తుంది. అదే చర్మంలో మీకు నెమ్మదిగా నెమ్మదిగా కొన్ని సంవత్సరాల పాటు తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. సో మీరు గమనించాల్సింది ఏంటంటే స్లీప్, ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా మనం కరెక్షన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డల్నెస్కి, డీహైడ్రేషన్కి ఇవి కారణాలు, బయటవి చెప్పాను. స్కిన్ కేర్ లేకుండా ఉండటం, స్కిన్ కేర్ ఉన్నా అది బ్యాడ్ స్కిన్ కేర్ ఉండటం తోటి కూడా చర్మంలో డల్నెస్, డీహైడ్రేషన్ కూడా రావచ్చు. చర్మంలో స్కిన్ కేర్ పెట్టలేదు అనుకోండి, దాంతో కూడా ప్రాబ్లమే. సన్ స్క్రీన్ పెట్టకుండా, మాయిశ్చరైజర్ పెట్టుకోకుండా వదిలేస్తే చర్మం అనేది కొద్దిగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి అబ్బాయిలు వస్తూ ఉంటారు,
సార్ నేను అస్సలకి ఎప్పుడు నేను పెట్టేవాడిని కాదు. కానీ నాకిప్పుడు పిగ్మెంటేషన్ నాకు కన్సర్న్ అయిపోయింది. నాకు పెళ్లి చూపులు ఉన్నాయి ఒక నెలలో, 2 నెలల్లో. నాకు స్కిన్ అంతా నలుపయిపోతుంది. అలాంటప్పుడు నాకేం చేయాలి? నేనసలు ఎప్పుడు పెట్టుకోలే. నేను ఇన్ని పెట్టుకోవాలంటే నాకిప్పుడు కష్టమవుతుంది అని అంటున్నారు. అలాంటి వాళ్ళకి మేము లేజర్స్ కానీ, పీల్స్ కానీ, సీరమ్స్ కానీ, స్కిన్ కేర్ కానీ చేస్తున్నప్పుడు కొన్ని ఎక్కువ రోజులు మేము చేయాల్సిన అవసరం పడుతుందనమాట. అది అంత ఈజీగా తగ్గట్లేదు. అందుకోసమే నేనేమంటానంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మీరు ప్రివెన్షన్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రివెన్షన్ ఎంతవరకు చేయొచ్చు అనంటే సన్ స్క్రీన్స్ మీరు పెడుతున్నారనంటే చాలా మంచిగా చేయొచ్చనమాట. సో, మీరిక్కడ గమనించాల్సిందేంటనంటే ప్రివెన్షన్ అనే దానికి మీరు అర్థం చేసుకోవాలి. కారణాలనేది ఒకటి తెలుసుకోవాలి. ప్రివెన్షన్ అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి. మెడికల్ కండిషన్స్‌లో న్యాచురల్ ఏజింగ్ తోటి కూడా డల్‌నెస్, డీహైడ్రేషన్ రావచ్చు. ఇప్పుడు 40 దాటిన వాళ్ళకి స్కిన్‌లో, చర్మంలో డ్రైనెస్, డీహైడ్రేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు విపరీతమైన స్ట్రెస్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ డీహైడ్రేషన్ అనేది జరగటం అవుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి హార్మోనల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీల తర్వాత, మెనోపాజ్ తర్వాత కూడా వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులనేటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు అప్పుడు మనకి ఇది కొల్లాజెన్ అనేది డీనేచరేషన్ అవుతూ ఉంటుంది. కొల్లాజెన్ డీనేచరేషన్ అయిపోయినప్పుడు కూడా మనకి చర్మంలో డల్‌నెస్ అనేది వస్తూ ఉంటుంది. చర్మంలో పైన పొర, కింద పొర అంటాం కదండీ! ఈ పైన పొరని ఎపిడర్మిస్ అని అంటాం. కింద పొరని డర్మిస్ అని అంటాం. డల్‌నెస్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఎపిడర్మల్ లేయర్‌లో ప్రాబ్లమ్. అంటే ఈ డెడ్ లేయర్స్ ఏదైతే ఉంటాయో, ఈ డెడ్ స్కిన్‌ని మనకి అది అక్కడ పేరుకుపోవటంతోటి అది డల్‌నెస్ అనేది వచ్చేస్తుంది. రెండోది ఏంటనంటే పైన పొర ప్లంపీగా ఉండకపోవటంతోటి అంటే హైడ్రేషన్‌గా ఉండకపోవటంతోటి కూడా మనకది డల్‌నెస్ వస్తూ ఉంటుంది. మూడోదేంటనంటే డర్మిస్‌లో కొల్లాజెన్ గనక ష్రింక్ అయిపోతే అంటే కరిగిపోతే దానివల్ల కూడా ఇది డల్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకున్నామనుకోండి, దానికో నీటి చుక్క ఏసామనుకోండి, ఎలా మనకి కందిపోతుందో అలా చర్మం గూడా అలా లోపల లోపల ఒక్కొక్క లేయర్ సూక్ష్మంగా అలా కందిపోవటంతోటి కూడా డల్‌నెస్ వస్తూ ఉంటుందండి. సో, ఇదండి విషయం. సో, చర్మంలో మనకి డల్‌నెస్, డీహైడ్రేషన్ అనేది ఏజింగ్ తోటి హార్మోన్‌లే కాకుండా మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటే మీకు బీపీలున్నా, షుగరున్నా, థైరాయిడ్ ఉన్నా, ఇతరితర ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ దానితోటి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మీకు హార్మోనల్ రీజన్స్ మెనోపాజ్, డెలివరీలు, అలానే మీకు ఇతరత్ర టాబ్లెట్స్ తీసుకోవటం, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా డల్‌నెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలానే అనీమియా, మెటబాలిక్ డిస్టర్బెన్సెస్‌లో నేను చెప్పాను కదండీ! అనీమియా ఉంటే, రక్త బలహీనత ఉంటే, వాటితోటి కూడా మనకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, మనకి చర్మంలో మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది తీసుకురావాలి అనంటే, మనం ఇన్ని రకాలుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. కొన్ని టాబ్లెట్స్ కూడా మనకి స్కిన్‌లో డల్‌నెస్ అనేది కొల్లాజెన్ డీనేచరేషన్ అనేది తీసుకురావటానికని ఆస్కారం ఉంటుంది. మెథోట్రెక్సేట్, యాంటీ రిమోటాయిడ్ డ్రగ్స్, అలానే హైయర్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా చర్మంలో ఇవి చేస్తాయి. బ్యాడ్ ఫీవర్స్ 2 వారాల కంటే ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఫీవర్ కూడా, వారం కంటే ఎక్కువ రోజులు ఉన్న ఫీవర్ కూడా, ఒకవేళ విపరీతమైన వీక్‌నెస్ ఉంటే డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్స్ ఇవన్నీ కూడా చర్మంలో కూడా డల్‌నెస్ తీసుకురావటానికని ఆస్కారం ఉంటుందండి. సో, ఇదండి విషయం. కారణాలనేటివి ఇన్ని. మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలుకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. డల్‌నెస్ అనేది ఉన్నదని అనంటే ఫస్ట్ మీరు గమనించాల్సింది ఇంటర్నల్ రీహైడ్రేషన్. అంటే మీరు నీళ్లు తీసుకుంటున్నారా లేదా? అనేది మనము వాటర్ బాటిల్స్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. అలానే ముఖ్యమైనది ఏంటనంటే మనం డైట్‌లో వైటమిన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. చాలామంది డైట్ అనంగానే అన్నం ఎక్కువ పెట్టుకోవాలి, అన్నంలో కూరలు తినాలి, పప్పులు తినాలి ఇలా అని చెప్పి చూస్తూ ఉంటారు. సాలడ్స్ చేసుకోండి. అంటే మీకు పచ్చి కూరగాయలు అవి ఎక్కువగా తీసుకోండి. అలా పచ్చి కూరగాయలు మనకి వీలైనవన్నీ తీసుకుంటా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకి కీరా, క్యారెట్లు ఇలాంటి బీట్రూట్లు ఇలాంటివి మనకి మంచిగా హెల్ప్ చేస్తాయి. అలానే ఉడకపెట్టిన పల్లీలు కానీ, ఉడకపెట్టిన మీకు స్ప్రౌట్స్ కానీ, సోయాబీన్ చంక్స్ కానీ ఇలాంటివి కూడా మీకు మంచి అమైనో యాసిడ్స్‌నిచ్చి మంచి బిల్డింగ్ బ్లాక్స్ తీసుకొచ్చి చర్మంలోకి మీకు మంచి స్ట్రెంగ్త్‌ని తీసుకొస్తూ ఉంటుందనమాట. అలానే ఫ్రూట్స్‌లో కూడా సిట్రస్ ఫ్రూట్స్ అనేటివి ప్రో కొల్లాజెన్ అని అంటామనమాట. వైటమిన్ సిది. అది ఎలా ఉంటుందనంటే వైటమిన్ సిది ప్రో కొల్లాజెన్‌ది మనకి చర్మంలో అక్కడ మనకి కొల్లాజెన్‌ని ఎక్కువ సింథసైజ్ చేయటానికని అది హెల్ప్ చేస్తాయి. నారింజ, మోసంబి, బత్తాయి అలానే కాకుండా ఉసిరికాయలు, అలానే వచ్చేసి మనకి ముఖ్యమైనది నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసంలో ఒక చెంచాడు తేనె యేసుకొని తాగామనంటే మన చర్మంలో మంచిగా రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో, చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ కావాలి అనంటే ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. టైంకి నిద్రపోవాలి. ఎట్లా టైంకి అనంటే చాలామంది ఏమంటారనంటే, "సార్ నేను రాత్రి 2 గంటలకు పడుకున్నా నాకు 8 గంటలు మంచి నిద్ర పడుతుందని." అలా కాదండి. మీరు ఖచ్చితంగా 9:30కి మీరు పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. 9:30కి మీరు పడుకుంటేనే మీకు ఆ టైం తర్వాతన మీకు ఎప్పుడైనా మేలుకున్నా ఉదయం మంచిది. అలానే మీకు మంచి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
లైఫ్ స్టైల్‌లో మంచి మార్పులు చేయాలి. డీ స్ట్రెసింగ్ అనేది మెడిటేషన్‌తో కానీ, యోగాతో కానీ, ప్లెజరబుల్ మంచి హాబీతో కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఇంపార్టెంట్ ఏంటంటే మంచి ఎక్సర్‌సైజెస్. ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఏమవుతదనంటే మీ చర్మంలో డల్‌నెస్, డీహైడ్రేషన్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది కానీ, హైడ్రేషన్ అనేది మంచిగా చేసి ఎక్కువ నిద్రపోవటం మొదలుపెడితే బాడీకి రెస్ట్ ఎక్కువొస్తే సర్క్యులేషన్‌లో హైడ్రేషన్ ఎక్కువ జరిగి ఫేస్ పైనకి బెటర్‌గా అవుతూ ఉంటుంది. అలానే నైట్ టైమ్ సీరమ్, మాయిశ్చరైజర్స్ అనేటివి పెట్టుకోవాలండి. పొద్దున పూట సన్ స్క్రీన్స్ అనేటివి పెట్టాలి. ఉదయం పూట మీరు సన్ స్క్రీన్ 2, 3 సార్లు మీరు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం, సాయంత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో సన్ స్క్రీన్స్ అనేటివి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. డల్‌నెస్ మీకు ఇమ్మీడియేట్‌గా మీకు కరెక్షన్ కాదండి. కానీ డల్‌నెస్ ఇంకా ఎక్కువ కాకుండా ఉండటానికని మనకి మందులు పనిచేస్తాయి. అలానే గ్లూటథయాన్, వైటమిన్ సి, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ ఇలాంటి అన్ని కాంబినేషన్‌లో ఉన్నయి కూడా మనం వాడుతూ ఉంటే చర్మంలో హైడ్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రోలిన్, ఐసోల్యూసిన్, వాలిన్ ఇలాంటి కాంపోజిషన్ ఉన్న అమైనో యాసిడ్స్ కూడా మనకి సోయా బీన్స్‌లో బాగా దొరుకుతూ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అందరూ సోయా బీన్స్‌ని తీసుకోవచ్చు. నెలకొకసారి, 2 సార్లు అలా తీసుకోవచ్చు. అలానే మంచి ఫ్రూట్స్ అవి కూడా తీసుకోవాలండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అన్నం తీసుకున్న దానికి కూరలు, పప్పులు ఇలాంటివి అన్నీ కూడా తీసుకుంటూ దానితో పాటు కలర్డ్ ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ పరంగా అండి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు దానికి కంట్రోల్ చేయటానికని. ట్రీట్మెంట్ పరంగా మనకి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయని అడుగుతూ ఉంటారు. రెటినాల్ బేస్డ్ సీరమ్స్ అండి. బ్రైటనింగ్ సీరమ్స్ అనేటివి ఉంటాయి. హైడ్రేటింగ్ లోషన్స్ అనేటివి ఉంటాయి. మంచి ట్రెనిక్సిమిక్ యాసిడ్ ఉన్న కాంబినేషన్ ఉన్న సీరమ్స్ కూడా ఉంటాయి. ఎక్స్ఫోలియేట్ చేసి పిగ్మెంటేషన్స్‌ని తగ్గించి హైడ్రేషన్ కూడా చేస్తాయి. రెటినాయిడ్స్ తెల్లగా ఉన్న వాళ్ళలో రెటినాయిడ్స్ అనేటివి బాగా హెల్ప్ చేస్తాయి. కానీ అది స్కిన్‌ని కూడా ఎక్సెసివ్ యూజ్ చేస్తే కూడా స్కిన్‌ని డ్రై చేసి కూడా డ్యామేజ్ కూడా చేస్తాయి. చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో సీరమ్సే కాకుండా గ్లూటథయాన్, వైటమిన్ సి, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ టాబ్లెట్స్ గురించి నేను మీకు చెప్పాను. అలానే మీకు ఐవీ గ్లూటథయాన్ అని మా దగ్గర ఉంటుందండి. ఐవీ గ్లూటథయాన్ అనే ఇంజెక్షన్స్ ఏంటనంటే ఇస్తూ ఉంటే మనకి చర్మంలో హైడ్రేషన్ అనేది పెరిగి అలానే మనకి బాడీలో కూడా యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అనేది గ్లూటథయాన్ చేస్తూ ఉంటుంది. గ్లూటథయాన్ చేయటంతో ఏమవుతుందంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది మనకి ఏదైతే స్ట్రెస్ వల్ల మన చర్మ కణాల్లోనే కాకుండా మొత్తం శరీరంలో ఏదైతే మనకి రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ ఉంటాయో అంటే ఇవి ఒక రకమైన కెమికల్స్ అండి. శరీరంలో మనకి స్ట్రెస్ అయినప్పుడు ప్రతి కణంలో కొన్ని ఆక్సిడేటివ్ యాక్టివిటీ అయినాక కొన్ని ప్రోడక్ట్స్ ఉండిపోతాయి. అవన్నీ బయటికి వెళ్ళటానికని మనకి కొద్దిగా సమయం పడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక స్ట్రెస్ఫుల్ ఎపిసోడ్ అయ్యిందనుకోండి, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకున్నాక మీ శరీరంలో మార్పు వస్తుంది. ఎందుకనంటే అదంతా అక్కడ పేరుకుపోయి ఉంటుంది. అదంతా బయటికి వెళ్ళాలనంటే కొద్దిగా సమయం పడుతుంది. ఈ గ్లూటథయాన్ వాటినన్నిటిని తొందరగా తీసేస్తూ ఉంటుంది. అప్పుడు శరీరంలో ఆ కణాలు అనేటివి మంచిగా బెనిఫిట్ అవ్వటానికని ఛాన్సెస్ ఉంటాయి. అలానే చర్మ కణాల్లో కూడా కొత్త కణాలు వచ్చేసి మంచిగా రిజల్ట్ తీసుకొస్తూ ఉంటుంది. అలానే మీకు స్కిన్ బూస్టర్స్ అని థెరపీస్ ఉంటాయండి. స్కిన్ బూస్టర్స్ అనేది లోపల నుంచి మీకు హైడ్రేషన్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. స్కిన్ బూస్టర్స్ ఎలా చేస్తారనంటే చర్మం లోపలికి చిన్నగా హైలూరానిక్ యాసిడ్ ఇచ్చేస్తారు. చర్మంలో చిన్నగా హైలూరానిక్ యాసిడ్ ఇవ్వటంతో ఏమవుతుందంటే అక్కడ మీకు ఆ డల్నెస్ రాకుండా ఉండటానికి కారణమైన కొల్లాజెన్ని అది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. బూస్టర్స్ ఏం చేస్తాయనంటే హైలూరానిక్ యాసిడ్ మనకి కింద పొర, నేను చెప్తాను కదండి పైన పొర కింద పొర అని, డర్మిస్ లోపలికి కిందికి ఇచ్చేస్తారు. ఈ భాగంలో ఇచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. హైలూరానిక్ యాసిడ్ ఈజ్ ఎ వెరీ హైగ్రోస్కోపిక్ సబ్స్టెన్స్. అంటే ఎక్కువ వాటర్ని అబ్జర్బ్ చేసుకొని అక్కడ మంచిగా స్వెల్అప్ అవుతుంది. అక్కడ స్వెల్అప్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే చిన్నగా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అక్కడ అది హైడ్రోస్కోపిక్ అయినప్పుడు అక్కడ మనకి వాటర్ని అబ్జర్బ్ చేసుకున్నప్పుడు అక్కడ ఆ చర్మంలో మంచిగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అక్కడ స్కిన్లో మంచిగా మైక్రో సెల్యులార్ ఎన్వైరన్మెంట్ పెరిగినప్పుడు మంచి హెల్తియర్గా అయినప్పుడు కొత్త కొల్లాజెన్ ప్రొడక్షన్ అనే దాన్ని కూడా అది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అది అలా స్టిమ్యులేట్ చేసేటప్పటికి చర్మంలో హైడ్రేషన్ అయ్యేటప్పటికి చర్మంలో మనకి మంచి గ్లో అనేది తీసుకొస్తుందండి స్కిన్ బూస్టర్స్, హైడ్రో బూస్టర్స్. సో ఈ విధంగా కాకుండా మనకి హైలూరానిక్ యాసిడ్ కాకుండా చర్మం పైన చేయొచ్చు అని అంటే హైడ్రోఫేషియల్స్ అనేటివి ఉంటాయండి. హైడ్రోఫేషియల్స్ అనేటివి మనకి చేయటంతో చర్మంలో ఇక్కడ అంతా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కావాలంటే హైడ్రోఫేషియల్ థెరపీస్ చేసుకున్నాక చర్మంలో మనకి మంచి సీరమ్స్ ని కూడా ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. డెడ్ లేయర్స్ ఏవైతే పైలప్ అయిపోతాయి, నేను చెప్పాను కదండి పైన పొరలో డెడ్ లేయర్స్ ఉంటాయని, ఈ డెడ్ లేయర్స్ అన్ని కందిపోతూ ఉంటాయి అంటారు కదా, ఈ డెడ్ లేయర్స్ ని అది క్లీనప్ చేస్తుంది. సో కొత్త లేయర్ కూడా అది మంచి ఫార్మేషన్ కావటానికి అని ఇది ఉంటుంది. హైడ్రోఫేషియల్ చేసినాక మీకు స్కిన్ లో హైడ్రేషన్ వచ్చి చర్మంలో గ్లో కూడా వస్తూ ఉంటుందండి. అలానే లేజర్ థెరపీస్ కూడా ఉంటాయి. లేజర్ థెరపీస్ ఒకవేళ విపరీతమైన నలుపు ఉండి మందం బాగా పెరిగి ఉంది అని అంటే లేజర్ థెరపీస్ చేస్తాం.
చర్మంలో డెడ్ లేయర్స్ ఎక్కువగా ఉంది అని అంటే పీల్స్ కూడా చేయొచ్చు. అలానే మీకు ఫోటో ఫేషియల్స్ కూడా చేయొచ్చు. బ్లూ లేజర్స్ కూడా చేయొచ్చు. ఎన్ఏఆర్ఎఫ్, ఎల్ఏడిడి థెరపీస్ తోటి కొల్లాజెన్‌ని స్టిమ్యులేట్ చేయొచ్చు. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మనకి అవైలబుల్ ఉంటాయండి. సో, డల్‌నెస్, డీహైడ్రేషన్ అనే దాని గురించి నేను మీకు ఇవాళ కారణాలు చెప్పానండి. ఎలాంటి మార్పులు చేయాలి లైఫ్ స్టైల్‌లో, డైట్‌లో అనేది గురించి కూడా నేను వివరించాను. అలానే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో కూడా నేను మీకు హైడ్రోఫేషియల్, బూస్టర్స్, లేజర్స్ గురించి కూడా వివరించాను. ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే గనక, అపోహలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే గనక మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై గానీ తప్పకుండా చేస్తానండి. అలానే నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు గూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. డల్ స్కిన్, డ్రై స్కిన్ తోటి బాధపడుతున్నారు, కాన్ఫిడెన్స్ తగ్గుతున్నది అనంటే వాళ్ళకి ఈ వీడియోస్‌ని తప్పకుండా షేర్ చేయండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మంచి థెరపీటిక్‌గా సాధించవచ్చు రిజల్ట్స్ అనేది వాళ్ళకి చెప్పండి. లైఫ్ స్టైల్ మార్చమని చెప్పండి. వ్యాయామం చేయమని చెప్పండి. డీస్ట్రెస్, యోగా, మెడిటేషన్స్ తోటి కూడా చర్మంలో మంచిగుంటదని చెప్పండి. నిద్ర టైంకి పోవటం కూడా మంచిగుంటదని చెప్పి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నా వీడియోస్‌ని కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.